నీ ఇంటికి దారి చెప్పు. నువ్వు వెళ్లే దారిలో వెళ్తూ ఉండు. నా దారి వేరు, నీ దారి చెప్పు. మాదా స్ట్రైట్. ఇక దిగు. అంతలోగే మన ఇంటికి వచ్చేసాము. నువ్వు చెప్పినట్టే 19వ నెంబర్ ఇంటికి వచ్చాను, దిగు. ఇంటి ముందు చెత్త కుండి ఉండాలి, ఉందా? ఉంది. ఈ గుడి వైపు మేడ మీద అమ్మాయి ఉండాలి, ఉందా? చూస్తోంది, దిగు. అయితే ఇది మన ఇల్లే. ఆ సినిమాలో హీరో బాగా చేశారు కదండి. హీరోది కూడా బాగా చేసింది. బండి వెనక్కి పోయిరా. ఏమిటిది? కారు రిక్షా రోడ్డు మీద గుర్తుకున్నాయా? అక్కడేదో గొడవ జరుగుతుంటుంది. కమాన్ కమాన్. ఈ శవాల కాళ్ళు విరగొట్టింది ఎవరు? చిచి, ఈ మనుషుల కాళ్ళు విరగొట్టింది ఎవరు అడుగుతున్నాను. వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టింది ఎవరు? నా భార్య మీద. నీ భార్య కనుక నా భార్య? అది కాదండి. అసలేం జరిగింది? అది కాదండి, నా భార్య మీద వాళ్ళు అత్యాచారం చేయబోయారండి. అది సరేనయ్యా, వాళ్ళ కాళ్ళు చేతులు విరగొట్టింది ఎవరని నేను అడుగుతున్నాను. నేను నా భార్య నిస్సహాయాలు ఉన్నప్పుడు ఓ కుర్రాడు వచ్చి వచ్చి ప్రాణాలకు తెగించి మమ్మల్ని కాపాడాడు సార్. అది సరేనయ్యా, వాళ్ళ నా స్థితికి తీసుకొచ్చింది ఎవరు అని నేను అడుగుతున్నాను. నువ్వే మనిషివయ్యా. ఆడదాని శీలాన్ని దోచుకోపోయిన దుర్మార్గుల్ని ఎదురుగా పెట్టుకుని అది వదిలేసి వాళ్లకు బుద్ధి చెప్పిన మనిషి గురించి ఆలోచిస్తావే? అదంతేనమ్మా, చట్టానికి చెవులే ఉన్నాయి. మర్యాదగా చెప్పు, అతను ఎట్లా ఉంటాడు? నల్లగా చింపులు చుట్టేసుకుంటాడు. చుట్టా అంటే ఎలా ఉంటుందా? ఇలాగే ఉంటుంది. నీ జీవ సౌండిని వెళ్ళిపోయాడు. ఎటు వెళ్ళాడు? ఇటా ఇటా ఇటే ఇటా. ఓకే, అడిప్పుడే రాడే, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టే. చేపల తట్టికి పోని వేణు చేయాల్సిందే. నేను పెట్టను. నీకు అన్న కాబట్టి తప్పు చేశానే. ఏమిటా పిలుపు? నీ రహస్య పేరు పెద్దవాడి పెప్పులు కదా, అందుకే తిరిగేసి పిలుస్తున్నారు. నీకు చేపల కూర అంటే ఇష్టం కదా, ఇదిగో వేడిగా చేపల పులుసు చేసి తీసుకొచ్చాను. తిందురా. నేను హోటల్లో తినొచ్చాను. నిజంగా? నిజంగానే. అమ్మో, పంపు ముంచేసావు కదే. ఇప్పుడే చదువుతున్నా. మళ్ళీ నువ్వు ఇట్లాంటి పనే చేసుకొచ్చా అంటే ఈ సట్టులాగే నా తల బట్టలాగేసి కొట్టు చస్తాను. అట్లాగే కొట్టుకుని చావు. అత్యాచారం, గజవాడ బెబ్బులు ప్రతీకారం. చారి, మనుషులు చెడిపోతున్నారయ్యా. వింత అనుభూతుల కోసం వెంపర్లాడుతున్నారు. చూడు, ఎవరో దంపతులు సినిమాకి వెళ్ళొస్తుంటే పాపం ఆ ఇల్లాల్ని రేప్ చేయిపోయారట. వీడెవడో గజవాడ బెబ్బులట. గజవాడి నుంచి పనిగట్టుకుని మరీ వచ్చి రక్షించాడట. మానభంగం చేసిన వాణ్ణి యమలోకంలో తలకిందులుగా చేసి కింద కుంపటి పెడతారట. మనకేం బాసలేదులే, మనమేం మానభంగాలు చేయలేదుగా. అవునులేండి, మనది మర్డర్ల డిపార్ట్మెంట్ కదా, దానికి వేరే శిక్ష ఉంటుంది. సలసలా కాగి మరిగిన నూనెలో ముంచి తేలుస్తారటయ్యా.
అయ్యా ఛీ! నేరకపోయి నిన్ను కదిలించానయ్యా పోదరే. తండ్రి ఆంజనేయ, ఈ కొబ్బరికాయలాగే ఈ ఊర్ను కూడా మేమిద్దరం చెరసగం పంచుకునేలా ఆశీర్వదించు. జయ హనుమ. హనుమాని భక్తికి మెచ్చి ఆశీర్వదించాడు, ఇక తిరిగే ఉండదు. పద పోయి టిఫిన్ కొడదాం. కొడదాం. నా చిన్నతనంలో ఈ హోటల్ వాడు 2 బెంచీలు వేసుకుని టీ అమ్ముకునేవాడు. ఇప్పుడు ప్రపంచంలో పాపం పెరిగినట్టు పెరిగిపోయి ఇన్ని అంతస్తుల మేడ కట్టాడు. వీడేనా? వీళ్ళంటి బుద్ధిమంతులైన పెద్ద మనుషులు ఈ దేశంలో చాలా మంది ఉన్నారు. వీడిని పట్టుబడదామా? ఎలా పడదాం? సుబ్రహ్మణ్యం, సుబ్రహ్మణ్యం, మన బతుకు బంగారు భూమి అయిపోయింది. ఈ ప్రకటన చూసేగా నువ్వు మాట్లాడేది? చూడటం ఏంటి, అతన్ని కూడా కలిశాను. ఇంకో గంటలో 20,000 రూపాయలు మన చేతిలో పడతాయి. జస్ట్ మినిట్. అది పేపర్కి ఇచ్చిన వాడిని నేనేగా. ఏయ్, జోకులకు వేళ పడాలేదా? ఐఎమ్ నాట్ జోకింగ్, నిజమే చెప్తున్నా. చూడు బ్రదర్, ఆడదాని దగ్గర డబ్బు దగ్గర ఒట్టేసి చెప్తున్నాను, ఆ పబ్లిసిటీ ఇచ్చింది నేనే. లోపలికి రా, విడమర్చి చెప్తాను. ఆగు. మీ మూలంగా 20,000 పోగొట్టుకోవడానికి నేను సిద్ధంగా లేను. సో 25,000 కోసం ఆ పిల్ల ప్రాణాలు తీస్తావా? ప్రాణాలు తీయటం కాదు, ఆ అమ్మాయిని క్షేమంగా వాళ్ళ ఇంటికి చేరుస్తాను. నో, ఆ అమ్మాయి ఆపదలో ఉంది. ఈ పరిస్థితిలో నీకు అప్పగించు. దారిలో కలిసిన వాడి నీతో నాకేమిటి? తప్పగా మళ్ళీ చెప్తున్నా, ఆ అమ్మాయి నీకు అప్పగించను. అది నీ తరం కాదు. Where you are. లత, సుబ్రహ్మణ్యం, నో మోర్ సుబ్రహ్మణ్యం. రఘు ఐపీఎస్. నువ్వే కాదు భాయ్, నేను ఐపీఎస్ఏ. కాకపోతే నువ్వు ఇండియన్ పోలీస్ సర్వీస్, నేను ఇండియన్ పీపుల్స్ సర్వీస్. నువ్వు చదివి చట్టాన్ని తెలుసుకున్నావు, నేను అనుభవంతో చట్టాన్ని చదివాను. ఏ సెక్షన్ కింద నన్ను అరెస్ట్ చేయలేవు. మర్యాదగా నన్ను విడుదల చేసి నీ మర్యాద కాపాడుకో. మిస్టర్ వేణు, నిన్నెందుకు పట్టుకున్నానో చెప్పనా? చట్టం నీ చేతిలో ఉండకూడదు, అది పోలీసుల చేతిలో ఉండాలి. అదే ధర్మశాస్త్రం. ఏమిటి? చట్టం పోలీస్ చేతుల్లో ఉందా? లేదు, డబ్బు గలవాడి ఇనపెట్టెలో ఉంది, పెట్టుబడిదారుడు పలుకుబడిలో ఉంది. నిరూపించమంటావా? ఆ ఫోన్ ఎలా పట్ట? ఒకే ఒక ఫోన్ కాల్ తో తెల్లవారేసరికి నిన్ను హనుమాన్స్ కి ట్రాన్స్ఫర్ చేయిస్తాను. శభాష్ బేటా, శభాష్. ఈ మాట నీతో చెప్పించడానికే నేను ఇంతవరకు ప్రవోక్ చేశాను. ఇప్పుడు చెప్పు, చట్టం ఎవడి చేతిలో ఉంది? ఏ శ్రీమంతుడు తన కరెన్సీతో చట్టాన్ని కొనుక్కోగలుగుతున్నాడు? ఏ పెద్ద మనిషి చట్టాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు? ఎవడి ఫోన్తో నా కండు మనం ట్రాన్స్ఫర్ అవుతుంది? Come out, I say, come out! మిస్టర్ వేణు, నువ్వు చెడ్డవాడివైనా గొప్ప మనసున్నవాడివి. అందుకే నువ్వంటే నాకు అభిమానం. నీ వల్లే నేను నైట్ క్లబ్ మూయించాను, నీ వల్లే స్మగ్లర్స్ను పట్టుకున్నాను. దూది నిప్పుల్లాగా నువ్వు నేను ఒకటైతే సమాజ విద్రోహులందరినీ పట్టి న్యాయానికి పట్టం కట్టొచ్చు. ఏమంటావు? కమాన్, గివ్ యువర్ హ్యాండ్. మిస్టర్ రఘు, కొందరిని కొన్ని వేళల్లో మోసం చేయొచ్చు, కొందరిని అన్ని వేళల్లోనూ మోసం చేయొచ్చు, కానీ అందరినీ అన్ని వేళల్లోనూ మోసం చేయలేవు. ఎస్, యు ఆర్ రైట్, 10% రైట్. నేను నిన్ను మోసగించాను, ఒప్పుకుంటాను. బట్ ఎవరి కోసం? నాకు ఆ వ్యక్తి కనిపించాడు. అప్పటి నుంచి నా మనసులో ఏదో దిగులు. ఆ మనిషిని ఎక్కడో ఎప్పుడో చూశాను. ఎవరు బాబు? అమ్మా, నన్ను తమ్ముడిని హాస్టల్ నుంచి తీసుకొచ్చావే, ఆ రోజే